నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నది స్నానాలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలండి? ఏం పాటించక్కర్లేదు. అంతేనా? ఒకటి ఫస్ట్. కొన్ని పాటిస్తే మంచిది. ఓహ్! చాలా పాటించవచ్చు. అవన్నీ మనకు చేత కాదు. కొంచెం వచ్చు. కానీ బేసిక్ నదీ స్నానం అవకాశం దొరికితే వదిలిపెట్టద్దు. ఫస్ట్ అది. అదేదో చెయ్యాలనేసరికి అవన్నీ ఎవరు చేస్తారండి అనిపిస్తుంది కదా జయ. అవునవును. అవును అవునా? రమగారు. అవును. మీరు అలా డిస్కరేజ్ అవ్వద్దమ్మా. నదీ స్నానం ఎక్కడైనా, ఓ గోదావరి, ఓ కృష్ణ, ఓ కావేరి, ఓ తుంగభద్ర, ఏదైనా ఇది నది అనగానే చెంగును దూకేయండి అందులో, అంతే. ఎందుకంటే ఈ నదులలో ఒక రకమైన కరెంట్స్ ఉంటాయి జయ, ఎక్కడి నుంచో వస్తాయి. ఈ నదులు సాధారణంగా అన్నీ కూడా మునుల వల్ల జన్మించినవిగా ఉంటాయి. ఏదో ఒక అద్భుతమైన కార్యాన్ని సాధించడానికి పుట్టినవై ఉంటాయి. ఎన్నో రకాల భూముల మీద నుంచి ప్రవహిస్తాయి. ఎన్నో రకాల వృక్ష సముదాయం, ఎన్నో రకాల ఏమంటారు ఔషధులు, ఆ మట్టి పవరున్న మొక్కలు, పవరున్న ప్రాంతం, వాట్లలోంచి వస్తాయి. ఈ వచ్చే వాటిని మనము అందులో ఉన్న పవర్ని కొంతైనా మనం సొంతం చేసుకోవచ్చు. ఒక తాత్కాలిక స్నానం వల్లైనా సరే. ఒక దేవాలయ దర్శనం ఎలాంటి ఫలితం ఇస్తుందో ఒక నదీ స్నానం ఇంచుమించుగా అలాంటి ఫలితాన్ని ఇస్తుందని నమ్మండి మీరు. బా! అంత గొప్పది నదీ స్నానం. ఏదో చెరువు స్విమ్మింగ్ పూల్స్లో దూకట్లేదమ్మా, మనం చేసుకునేవే గోతులు, మనం తీసుకున్న గోతులే మనమే సిమెంట్ చేస్తాం, దాని నిండా సిమెంటు, క్లోరిను, దిబ్బ తిరుగుండం, నీళ్లు. అవును. అంతేనా? నీళ్ళు కనపడితే ఉద్రేకంగా ఉంటుంది చాలామందికి. ఈ దిగుతాం, వీటి వల్ల వచ్చే ప్రయోజనం లేదు, కేవలం నీటిలోకి దిగటమే కానీ, అంతే కదా. అంతేగా. కానీ నదులు అట్లాంటివి కాదు. వాటికి సహజ సిద్ధంగానే శక్తి ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. నదీ స్నానం వల్ల ఉన్న ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ స్నానం చేశాక సమీపంలో ఉన్న దేవాలయ దర్శనం చేయగలిగారా, ఒకటికి 10 లాభం మీకు. నదీ స్నానం చేసి దేవాలయ దర్శనం చేయడం. శ్రీశైలం వెళ్తాం, శ్రీశైలం మనం ఎలా వెళ్తున్నాం జయ, పరిగెట్టుకుంటూ వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. అవును కదా రమగారు. అంతేగా. ఇవాళ పొద్దున వెళ్తాం, రేపు పొద్దున వచ్చేస్తాం. అంతే. హైదరాబాద్ నుంచి అయితే అంతే. రాత్రికి రాత్రి తిరిగి వచ్చేసే వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి కొంతమంది, అవి కూడా సాయంత్రమే పరిగెత్తుకొచ్చేసి వచ్చేస్తున్నాం. అదే చేస్తున్నాం. కానీ స్నానం చేద్దాం, పాతాళ గంగలోకి వెళ్దాం, అలాంటివి ఆలోచిస్తున్నాం మనం. ఆలోచించట్లా. వెళ్తుంటే దారిలో స్నానం చేసే వాళ్ళు కృష్ణలో కనిపిస్తుంటారు. ఆహాహా వీళ్ళు ఎవరో స్నానం చేస్తున్నారే అనుకుని వెళ్ళిపోతాం. స్నానం చేయటమే పనిగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతమంది చేస్తున్నామో ఆలోచించండి. ప్రతిసారి కాకపోయినా అప్పుడొకసారైనా తీసుకోవాలి. పుష్కరాలు వస్తాయి, అప్పుడు ఒక ఉద్రేకంగా ఉంటుంది మనకి. అందరూ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళటం లేదా, పరిగెడతాం. అప్పుడు మామూలుగా కూడా చేయొచ్చునే. పుష్కరాలు ఉన్నప్పుడు చేయొచ్చు, మామూలుగా కూడా నదీ స్నానం చేయొచ్చు. ఏ కాశీయో వెళ్తారు, శ్రీరంగం వెళ్తారు. కాశీ వెళ్తే అందరూ గంగా స్నానం ఖచ్చితంగా చేస్తారు. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు కావేరీ స్నానం చేస్తున్నారా అదొకటి చూసుకోండి. మొన్న నేను ఉజ్జయిని వెళ్ళాను, క్షిప్రలో స్నానం చేయలేదు జయ. నాకు ఎంత బాధగా ఉందో. మళ్ళీ వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకంటే మేము ఉన్నది ఒక చోట, ఆ నది ఇంకొక చోట, ఏమిటో నడక, ఏదో గందరగోళం. ఆ మొత్తం అంతా అయిపోయి తిరిగి వచ్చే పూట చూసి ఆ స్నానం చేస్తున్న వాళ్ళని చూస్తే నాకు వచ్చింది జయ కుళ్ళు. మామూలుగా నాకు కుళ్ళిపోతాను అవి ఉండవు, దేన్ని చూసినా రాదు. కానీ ఎవరి తోటలో అయినా వాళ్ళు వంకాయలో సొరకాయలో కోసుకుని కూర చేసుకుంటుంటే ఒకటే, బాగా చేస్తున్నారు, ఏంటి వీళ్ళ అదృష్టం, నాకు రాలేదే ఇది అనిపిస్తుంది. అదొకటి. అక్కడి నుంచి నదీ స్నానం చేసే వాళ్ళని చూసినా నాకు అలాంటి భావమే వస్తుంది. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భలే హాయిగా చేస్తున్నారే వీళ్ళు అనిపిస్తుంది. ఆ అవకాశాన్ని తీసుకోండి. ప్రతిసారి కూడా స్నానం, ఇప్పుడు ధర్మపురి అవి వెళ్తే గోదావరి ఎక్కడో ఉంది, నీళ్ళు ఇన్నే ఉన్నాయి. ఓసారి ఇప్పుడు భద్రాచలం వెళ్తే చాలా తక్కువ నీళ్లు, సరే అంత తక్కువగా ఉన్నాయి వద్దులే అలా అనిపించింది. కానీ వెళ్ళి అలాంటిది చేయొచ్చు. ఈ నదీ స్నానం చేసేటప్పుడు పాచిగా వెళ్ళకూడదు, మనం స్నానం చేసి వెళ్ళాలి. ఇప్పుడు అవకాశం లేదు, మనం దారిలో వస్తున్నాము, అప్పుడు వెళ్ళొచ్చు. కానీ అవకాశం ఉంటే కనుక స్నానం చేసి వెళ్ళటం. తర్వాత ముందే నదిలోకి దిగే ముందే కాళ్ళు కడుక్కోవాలంటే, ఇలా ఏమైనా వెళ్ళాల్సి వస్తే ఎక్కడైనా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు నదిలోకి దిగాలి. లేకపోతే మనం ఇచ్చే గౌరవం నదిలోకి వెళ్ళాక యూరినేట్ చేసేస్తారు. పచ్చి పాపం, అది చేయకూడదు. చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ కూడా బయటే పిసిపోయించేసి అప్పుడు పిల్లల్ని నదిలోకి దింపుకోవాలి. ఎప్పుడు కూడా మనం నదికి ఇచ్చే గౌరవం అది. అంతేకాకుండా మనలాంటి వాళ్ళందరూ దిగుతారా?
మరి ఈ పని చేయొచ్చునా? చేయకూడదు. సబ్బులు షాంపూలు నదుల్లో వాడకూడదు. మనం ఎక్కడికైనా వెళ్తాం నిజంగా ఈ పుష్కరాల్లో ఎన్ని షాంపూ ప్యాకెట్లు కనపడ్డాయి. ఈ నదిలో షాంపూ ఏమిటి? ఈ నది నీళ్ళ సౌందర్యం ఇంకేముంది? ఆ పని చేసేయటమే. పొల్యూట్ చేసేయటమే. మీరు పసుపు కుంకుమ వాడుకోవచ్చు. పసుపు రాసుకుని స్నానం చేయొచ్చు నదిలో. పసుపు వల్ల నదికి ఏం చెడుపు జరగదు. మనం పట్టుకెళ్ళే సబ్బులు షాంపూలు బట్టలు ఉతికేసుకోవటాలు బట్టలు జాడిచ్చేసుకోవటాలు వాటితోటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పని చేయకూడదు. నదీ తీరంలో ఏదైనా దీపం వెలిగించి నదిలో వదిలిపెట్టచ్చు. నదిలో ఏదైనా ఒక కాసు వేయచ్చు. నదికి ఏదైనా సమర్పించవచ్చు. పువ్వులు అవి సమర్పించుకోవచ్చు. పసుపు కుంకుమ సమర్పించవచ్చు. స్నానం చేసి వెళ్ళాలని చెప్తున్నాను. తర్వాత సంకల్పం చెప్పేందుకు నదీ స్నానానికి సంకల్పం ఉంటుంది. సంకల్పం చెప్పించుకుని చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ మామూలు నదిలో పరివాహక ప్రాంతాల్లో మనకు కనపడరు. గోదావరి దగ్గర కనిపిస్తారు, కాశీలో కూడా కనిపిస్తారు. స్నాన సంకల్ప విధి చెప్పుకుని స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత కంఠస్నానం కాకుండా తల మునగాలి, మునక వేయాలి. మునిగినది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కంఠస్నానం కాకుండా నీటిలో ఒకసారి మునిగి లేస్తే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇతరులు సహాయం లేకుండా ఒంటరిగా నదీ స్నానాలకి వెళ్ళొద్దు. ఇక ఈ రేవులో చాలామంది జనం ఉన్నారు. ఎవ్వరూ లేని నిర్జనంగా ఉన్న చోటకి వెళ్దామని భావించకండి. ప్రమాదం. ఆ పని చేయకూడదు. జనం ఉన్న చోటే మంచిది. తర్వాత ఎవరైనా మనకేసి చూస్తున్నారేమోనని పరిశీలించకూడదు. మనం ఎవరికేసి చూడకూడదు. నదీ స్నానాల్లో అది నియమం. మగవాళ్ళైతే తర్పణాలు విడవటం, వాళ్ళ పెద్దవాళ్ళ మాట పేరు ఎవరిదైనా తలుచుకొని ఇవ్వచ్చు. తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు. ఆడవాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. తెల్లవారైతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు. నీళ్ళెత్తి సూర్యుడికి చూపించి వదిలిపెట్టచ్చు. తర్పణాలు లాంటివి కూడా విడుచుకోవచ్చు. మంత్రం చెప్పుకుని స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మీకు అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఇవేం చెప్పే అవకాశం లేదు. అక్కడ పువ్వులు వేయలేము, దీపాలు వదలలేము, ఏమీ చేయలేము. స్నానం చేయగలము కదా. అవకాశాన్ని మాత్రం అదైనా వదిలిపెట్టకుండా తీసుకోండి. సెలయేర్లు పైనుంచి పడే జలపాతాలు కానీ, నదులు కానీ, సముద్రాల్లో కానీ స్నానం చేసే అవకాశం వస్తే మానద్దు. కానీ ఈ 3 చోట్లకి కూడా ఒంటరిగా వెళ్ళకండి. నేను తాను కూడా కాదు, ఇంకా ఉండాలి జనం. మన ఇద్దరమే ఉన్నాం పర్వాలేదు అనుకోకండి. కొంచెం నలుగురు ఉండాలి. అక్కడ నలుగురు మనుషులు కనపడ్డ చోట దిగచ్చు. మనుషులు లేని చోట్ల మాత్రం దిగద్దు. నదికి నమస్కారం చేసుకోండి. అలాంటి నదులు జీవనదులు ఉంటేనే ఇంకా కొంతకాలం భూమి మీద మన మనుగడ సాగుతూ ఉంటుంది. అంతే. ఈ నదిని పొల్యూట్ చేయకూడదు, శుభ్రం చేయాలి. ఈ నదిలో స్నానం చేసినప్పుడు ఏం చేస్తారంటే నదిలోంచి ఒక గుప్పెడు మట్టి తీసి బయట వేయాలని చెప్తారు. ఓ రాయి తీసి బయట వేయటం. నదులు పూడికి తీయబడాలి. మట్టి తీసి విసురుతారనమాట బయటికి. పెద్దవాళ్ళు చెప్తారు చేతికి అందిన మట్టి తీసి విసరండి అని. అవకాశం ఉంటుంది, ఉండదు. పాత రోజుల్లో చేసేవాళ్ళు. నువ్వు ఎంతసేపు అడుగుతావు కదా, కాయిన్స్ వేస్తాము నదిలో. పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు, మనవి రాగి కాసులు ఉండేవి. ఈ రాగి లోహం వల్ల నీళ్లు శుభ్రపడతాయి. అందుకని రాగి కాసులు వేయించేవాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి రాగి కాసులు పోయినాయి. నానాటికే పోయినాయి, నీనాటికి అసలు రాగి కాసు ఏమిటో తెలియకుండా అయ్యారు. అయినా వేస్తాం. కాసు వేయటం అనేది గౌరవం కింద భావించి వేసే అలవాటుగా. ఈ లోహాల వల్ల మన నదికి ఒరిగేది నిజంగా ఏం లేదు, ఏముండదు. కానీ రాగి కాసు, మీరు ఏదైనా నది స్నానానికి వెళ్తుంటే ఒక రాగి కాసు కొనుక్కోండి. బజార్ వెళ్ళి ఒక కాసు కొనండి, తీసుకెళ్ళి వేయండి. సూపర్. అప్పుడు నది నీళ్ళని శుభ్రం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. తప్పకుండా. అంతే. చాలా సంతోషం రమ్మ గారు. నమస్తే. నమస్తే.